మీరెంత కాస్ట్లీ యాంటీ ఏజింగ్ క్రీమ్స్ యూజ్ చేసినా ఫేస్ మీద ముడతలు, ఫైన్ లైన్స్ తగ్గకపోతే ఈ ఒక్క ఇంగ్రీడియంట్ ఫేస్కి రాసినట్టయితే సూపర్ రిజల్ట్ వస్తుంది. ఇది అసలు ఎలా యూజ్ చేయాలి, ఎన్నిసార్లు యూజ్ చేయాలని కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. ఇంకా లేట్ చేయకోకుండా వీడియో చూసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు జయశ్రీ. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మంచి హోమ్ రెమెడీస్ అండ్ ప్రొడక్ట్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, 50s లో 60s లో రావాల్సిన ఫైన్ లైన్స్ రింకిల్స్ 20s లోనే వచ్చేస్తున్నాయి అంటే దాని రీజన్ మన స్కిన్ ఎక్కువగా డ్రై అయిపోవటం వల్ల, అలాగే హెల్దీ ఫుడ్ తినకపోవటం వల్ల, రోజు మనం తెలియకుండా చేసే కొన్ని తప్పుల వల్ల కూడా త్వరగా రింకిల్స్ వస్తాయి. నన్నే ఎగ్జాంపుల్ గా తీసుకోండి. నా కంటి చుట్టూ స్కిన్ చాలా డ్రైగా ఉంటుంది, ఇరిటేటింగ్ గా అనిపిస్తుంది. అలా అనిపిస్తుంది కదా అని నేను ఎక్కువ కళ్ళు నలుపుతూ ఉంటాను. దీని వల్ల ఫైన్ లైన్స్ తొందరగా వస్తాయి. నా ఫేస్ మీద రింకిల్స్ తొందరగా రాకుండా స్లో చేయడానికి నేను 2 స్టెప్స్ ఫాలో అవుతాను. స్టెప్ 1 కోసం మనం వేపాకులు తీసుకోవాలి. ఇవి నేను కోసి ఒక 3 అవర్సే అయ్యింది, కానీ చూసారా ఎంత తొందరగా వడబడిపోయిందో. ఇంత ఎండలో ఇవి ఎలా పాడైపోయినాయో మన స్కిన్ కూడా అలానే వడబడిపోతుంది మాయిశ్చర్ లేకపోతే. నెక్స్ట్ మనకి కావాల్సింది బేసిల్ లీవ్స్ అండి, తులసి ఆకులు. తులసి ఆకులు కూడా మన స్కిన్కి చాలా మంచిది. ఒకవేళ మీ స్కిన్ మీద ఎక్కువ పింపుల్స్ ఉన్నా, లేదంటే మీ స్కిన్ ఎక్కువ డ్యామేజ్ అయిపోయినా తులసి ఆకులు చాలా బాగా పనిచేస్తాయి. తులసి ఆకులు నేను ఒక 10 వరకు తీసుకున్నానండి. వేపాకులు 5 to 6 ట్రన్స్ తీసుకున్నాను. ఇప్పుడు 3 గ్లాసెస్ వాటర్లో ఇవి వేసుకుని మరిగించుకోవాలి. మనం స్టీమింగ్ కోసం వాటర్ రెడీ చేస్తున్నాము. ఈ రెండిటితో పాటు ఇంకొక ఇంగ్రీడియంట్ యాడ్ చేయాలి, అదే రోజ్ పెటల్స్. రోజ్ పెటల్స్ మన స్కిన్ని చాలా కూలింగ్ చేస్తుందండి. ఈ సమ్మర్లో మీరు రోజ్ పెటల్స్ని తేనెతో కలిపి ప్యాక్ లాగా కూడా అప్లై చేయొచ్చు. మీ స్కిన్ కూలింగ్ అయ్యి ట్యాన్ రాకోకుండా ఉంటుంది. స్కిన్ ఎండ వల్ల డ్యామేజ్ అయినా కానీ రిపేర్ అవుతుంది. మన స్కిన్ని బ్యాలెన్స్ చేయడానికి కూడా బాగా పనిచేస్తుంది. స్కిన్ మొత్తాన్ని స్మూత్గా చేయడానికి కూడా రోజ్ పెటల్స్ చాలా బాగా హెల్ప్ అవుతాయి. మీకు దొరికితే నాటు గులాబీలు తీసుకోండి, చాలా మంచిది. అదైతే హైబ్రిడ్ దానికన్నా నాటువి చాలా బాగా పనిచేస్తుంది. నేను ఇక్కడ 2 ఫ్లవర్స్ తీసుకున్నాను, మీడియం సైజ్వి. ఒక్కసారి ఈ లీవ్స్ అలాగే రోజ్ పెటల్స్ మొత్తం కడిగేసుకుని ఇప్పుడు వాటర్లో యాడ్ చేసి సిమ్లో పెట్టుకుని బాయిల్ చేసుకోవాలండి. మనం ఇది స్టీమ్ కోసం, ఫేస్ స్టీమింగ్ చేసుకోవడానికి రెడీ చేసుకోవాలి. వేపాకుల్లో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉండటం వల్ల మన స్కిన్ మీద ఉన్న యాక్నీని, ఇన్ఫ్లమేషన్ని ఈజీగా తగ్గించేస్తుంది. తులసాకులు మన స్కిన్లో బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తాయండి. మన స్కిన్లో న్యాచురల్గా గ్లోని కూడా పెంచుతుంది. ఇలా మనం 5 minutes బాయిల్ చేసుకుంటే మనకి కలర్ అనేది వాటర్లోకి వచ్చేస్తుంది, కంప్లీట్గా గ్రీన్ కలర్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ వాటర్తో మన ఫేస్ స్టీమ్ చేసుకోవాలి. 3 minutes నుంచి 5 minutes వరకు చేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువేం చేయాల్సిన అవసరం లేదు, మైల్డ్గా స్టీమ్ చేసుకోవాలి. 5 minutes కన్నా ఎక్కువ స్టీమ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. చూసారు కదా, ఫేస్ మొత్తం చక్కగా స్టీమ్ అయిపోయింది. ఇప్పుడు మనం స్టెప్ 2 చేసుకోవాలి. స్టెప్ 2 కోసం మనం ఏంటంటే ఫేస్ మసాజ్ చేసుకోవాలి. దీనికోసం కౌ ఘీ తీసుకోవాలి, ఆవు నెయ్యి అండి. మన ఫేస్కి మంచి మాయిశ్చరైజింగ్ ఇవ్వడానికి ఆవు నెయ్యి చాలా బాగా పనిచేస్తుంది. మీకు రింకిల్స్ని తగ్గించడానికి కూడా చాలా బాగా పనిచేస్తుందండి. మన ఫేస్లో మాయిశ్చర్ని బ్యాలెన్స్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే థిన్ లేయర్ లాగా ఫేస్ మొత్తానికి అప్లై చేసుకోవాలి. మీరు నెక్ కూడా అప్లై చేసుకోవచ్చు. నేను ఫస్ట్ ఫేస్ మొత్తానికి అప్లై చేసుకుని తర్వాత మిగిలింది నెక్కి అప్లై చేస్తాను. ఫేస్కి అప్లై చేసిన తర్వాత మీకు కంటి దగ్గర, అలాగే స్మైల్, మనం నవ్వుతాం కదా, స్మైల్ లైన్ అంటాం. ఈ సైడ్స్న ఇప్పుడు మౌత్ సైడ్స్న నోస్ దగ్గర నుంచి లైన్ లాగా వస్తుంది, అలాగే ఫోర్ హెడ్ దగ్గర కూడా వస్తుంది. ఆ ప్లేస్లో కొంచెం ఎక్కువ అప్లై చేసుకోండి. ఒకసారి ఇలా అప్లై చేసిన తర్వాత మీరు ఇలా వదిలేసేయచ్చు, లేదా రిజల్ట్ ఇంకా బాగుండాలి అంటే ఫేస్ మసాజింగ్ చేసుకోండి. ఫేస్ మసాజింగ్ చేస్తే మనకేంటంటే ఆ రింకిల్స్ అనేది తొందరగా తగ్గుతాయి. ఫైన్ లైన్స్ వచ్చిన తర్వాత రింకిల్స్ రావడానికి కొంచెం ఎక్కువ ఇయర్స్ టైం పడుతుందన్నమాట. అంటే మీరు కరెక్ట్గా మాయిశ్చరైజింగ్ ఇచ్చుకుంటూ మసాజ్ చేసుకుంటూ ఉన్నారనుకోండి, అది స్లో డౌన్ అవుతుంది. నేను ఎలా ఫేస్ మసాజ్ చేసుకుంటాను అనేది మీకు కూడా షేర్ చేస్తాను, మీరు కూడా ఫాలో అవ్వండి. ఫస్ట్ అయితే నేను జా లైన్ కోసం చేసుకుంటానండి. నా 2 ఫింగర్స్ని ఇలా తీసుకుని జా లైన్ దగ్గర ఇలా చేస్తున్నాను. దీనివల్ల ఏంటంటే ఇక్కడ చీక్స్ కింద నుంచి, అలాగే జా లైన్ దగ్గర కూడా మీకు ఏమైనా ఫ్యాట్ ఉన్నా కానీ అది కూడా తగ్గుతుంది. సో ఫింగర్ అయితే ఇలా పెట్టుకోవాలి. బొటన వేలు మన జా లైన్ కింద ఉంటుంది, పైన ఈ లైన్ ఉంటుందన్నమాట. స్లోగా చేసుకోవాలి. సో 2 సైడ్స్కి డిఫరెన్స్ చూడండి.
చాలా క్లియర్‌గా డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. వెంటనే డిఫరెన్స్ తెలుస్తుందండి. మీరు ఎవ్రీడే ఫేస్ మసాజింగ్ చేసుకుంటే చాలా చాలా మంచిది. డైలీ 2 టైమ్స్ మార్నింగ్, ఈవినింగ్ కూడా చేసుకోవచ్చు టైం ఉందంటే. నెక్స్ట్ నేను చీక్ బోన్‌కి మసాజ్ చేసుకుంటున్నాను. సో, మనకేంటంటే చీక్స్ అనేవి టైట్‌గా ఉండటానికి, లిఫ్టింగ్‌గా ఉండటానికి హెల్ప్ అవుతుంది. అండర్ ఐ ఏరియాలో మాత్రం మీరు మసాజ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలి. ఇక్కడ స్కిన్ చాలా పలచగా ఉంటుందండి. మనకి ఇక్కడ బోన్ ఉంటుంది కదా, దాని మీద జస్ట్ ఇలా డ్యాబ్ చేస్తే సరిపోతుంది. ఇలా అనటం వల్ల ఏంటంటే అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది. అండ్ ఆల్రెడీ మీరు మాయిశ్చరైజింగ్ కోసం గీ అప్లై చేశారు కాబట్టి మనకి అక్కడ లైన్స్ అనేవి మళ్ళీ రిపేర్ అయిపోతాయి. మీరు కన్సిస్టెన్సీగా ఎవ్రీడే యూస్ చేస్తే 2 వీక్స్లోనే మంచి రిజల్ట్ వస్తుంది. నెక్స్ట్ నేను ఐ స్టార్టింగ్లో ఇలా చేసుకుంటానండి మసాజింగ్. సో ఇదేంటంటే మనకి ఐస్ క్లోజ్ అవ్వకోకుండా ఇక్కడ చాలామందికి ఏంటంటే కింద పడిపోయినట్టు వస్తుంది. ఐబ్రోస్ దగ్గర స్కిన్ అంతా కిందకు వచ్చేస్తుంది కదా, దానికోసం. నెక్స్ట్ నేను ఫోర్ హెడ్ దగ్గర అప్లై చేస్తున్నాను. జస్ట్ ఈ ఫింగర్స్ని ఇలా ఫోల్డ్ చేసి ఇలా చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి కూడా చూపిస్తాను. మన అరిచేయి ఉంటుంది కదా, ఈ కింద పార్ట్ ఇక్కడ తీసుకొని దీన్ని లైట్గా మనం పైకి మసాజ్ చేసుకోవాలి. సో చూడండి, పైకి మాత్రమే అనాలి, స్లోగా ప్రెషర్ పెట్టండి, ఎక్కువ నొక్కినట్టు అనొద్దు. ఐబ్రోస్ దగ్గర కూడా ఇలానే చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే ఫోర్ హెడ్ మీద ఉన్న రింకిల్స్ తగ్గిపోతాయి. జస్ట్ ఇలా మసాజ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఏంటంటే మనకి చీక్స్ దగ్గర నుంచి సైడ్స్కి ఇలా అన్నప్పుడు మొత్తం ఈవెన్గా వచ్చేస్తుంది. మీకు ఏంటంటే లింఫాటిక్ డ్రైనింగ్ కూడా అయిపోతుంది అనమాట. ఫేస్ మొత్తం ఒకటే షేప్లో రావడానికి కూడా ఈ మసాజింగ్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈ మసాజ్ చేసుకోవటం జస్ట్ 5 మినిట్స్లో అయిపోతుందండి. మార్నింగ్ ఒక 5 మినిట్స్, ఈవినింగ్ ఒక 5 మినిట్స్ చేసుకుంటే చాలు. ఇదేంటంటే బాత్ చేయడానికన్నా ఒక 20 మినిట్స్ ముందు లేదంటే 2 అవర్స్ ముందు అప్లై చేసుకుంటే ఇంకా మంచిది. సో కనీసం టైం లేనప్పుడు 20 మినిట్స్ ముందు చేసుకోండి. నెక్స్ట్ ఫైన్ లైన్స్, మనకి మౌత్ చుట్టూ ఎక్కువ లైన్స్ వస్తూ ఉంటాయి, స్మైల్ లైన్స్ అంటాం. అలా వచ్చేవాళ్ళైతే ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు టంగ్ పెట్టేసి నాలికతో స్లోగా మూవ్ చేయండి. ఇలా మీరు 15 మినిట్స్ ఇది ఒక్కటి చేశారంటే మీకు అక్కడ స్మైల్ లైన్స్ అనేది తగ్గిపోతాయి. చాలామంది సెలబ్రిటీస్ ఫాలో అయ్యే మెథడ్ అండి అది, టంగ్తో అలా మూవ్ చేయటం. మీరు ఇప్పుడు స్టెప్ 1, స్టెప్ 2 డైలీ చేయాలంటే అవసరం లేదు. స్టెప్ 1 అండ్ స్టెప్ 2 రెండు కలిపి వారానికి 2 సార్లు చేయొచ్చు. స్టెప్ 2 అంటే నెయ్యి మాత్రమే రాసుకుని మసాజ్ చేయటం ఎవ్రీడే చేసుకోవచ్చు. నేను చెప్పినట్టు కన్సిస్టెన్సీగా 2 వీక్స్ ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా మీ ఫైన్ లైన్స్ అండ్ రింకిల్స్లో చాలా తేడా కనిపిస్తుంది. ఇది న్యాచురల్ మాయిశ్చరైజర్ కాబట్టి రిజల్ట్ కూడా చాలా త్వరగా వస్తుంది, మంచిగా వస్తుంది. ఇది న్యాచురల్ రెమెడీ కాబట్టి 13 ఇయర్స్ నుంచి అందరూ యూజ్ చేయొచ్చు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను తప్పకుండా షేర్ చేస్తాను. ఇది మీరు మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 సార్లు అప్లై చేసుకుంటే చాలా మంచిదండి. మీకు 2 టైమ్స్ అప్లై చేసుకోవడం కుదరదు అనుకునే వాళ్ళు నైట్ టైం ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఒక 2 అవర్స్ ఉంచుకుని స్కిన్ మీద ఫేస్ వాష్ చేసుకోండి, లేదంటే బాత్కి వెళ్ళే ఒక 2 అవర్స్ ముందు అప్లై చేసుకుని మసాజ్ చేసుకుని ఫేస్ వాష్ చేసేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్. న్యాచురల్ ఇంగ్రీడియంట్ కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, రిజల్ట్ కూడా చాలా బాగా వస్తుందండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఈరోజు వీడియో. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ రిజల్ట్ నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్తే నేను మీతో షేర్ చేస్తాను.